నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు, శ్రీ దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఉద్యోగ సంఘాల ప్రముఖ నేత గతంలో, అలాగే బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, వీరంతా కూడా చర్చలో పాల్గొంటారు. అయితే యథాప్రకారం కొన్ని వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు, అలాగే వార్తలు చూస్తూ చర్చలో పెడదాం. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బాయికాడ కూడా మోటార్లు కాలిని. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే. మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటారు. అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం. బిడ్డ మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేటు మీరు ఫిక్స్ చేయండి. ఏ డేటు మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? 10 సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన, దేశానికే ఆదర్శం నేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు కేసీఆర్కు, ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన, నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టిన. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే, మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాడు. మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. మరొక్కసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు. కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూపిస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు, రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు. డైరీ రాస్తాం, వాడు బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందా? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నావు.
రైట్, అవి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అలాగే కేసీఆర్ గారి వ్యాఖ్యలు, దానికి వీరి సమాధానాలు ఇవ్వటం జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారు యథాప్రకారం తల్లికి వందనం మీద ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చుతున్నారన్నటువంటి వీడియో కూడా చూసాం. ఇక ముందుగా కొన్ని ఏపీ వార్తలు చూసిన తర్వాత కేసీఆర్ గారు అట్లాగే కాంగ్రెస్ వారి చర్చలోకి వెళదాం. కేంద్ర సంస్థల కోట్లలో ఉర్సాకు ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధరకు భూములు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనామీలకు మాత్రం కారు చౌకగా భూ పందారం 99 పైసలకే ఇస్తున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. 3,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఊరు పేరు లేని ఒక కంపెనీకి కట్టబెడుతున్న వైనంపై కథనాన్ని ఇచ్చారు. అబ్బో అభివృద్ధి బ్రదర్స్ అంటూ ఓ అవారా కంపెనీకి 3,000 కోట్ల భూముల అంటూ రకరకాల ఈ ఏపీ ప్రభుత్వం నిర్వాహకంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోందంటూ అబ్బూరి సతీష్ అన్న ఆయన మీద కూడా, ఆయన రియల్ ఎస్టేట్లో చేసిన దందాలు వీటన్నిటి మీద కూడా కథనాన్ని ఇచ్చారు. అలాగే ప్రశాంత్ భూషణ్ గారు, ప్రఖ్యాత లాయర్, వారు ఏమంటారంటే ఆఫీసే లేదు, ట్రాక్ రికార్డ్ లేదు, అయినా 2 నెలల క్రితం పెట్టిన కంపెనీకి 3,000 కోట్ల భూమి ఇంత కారు చౌకగా 99 పైసలకు, మరి ఆయన ఏమన్నారు, ఇంత కారు చౌకగా ఇస్తారా అని ప్రశాంత్ భూషణ్ సైతం ఢిల్లీ నుంచి ప్రశ్నించారు. ఆయన కూడా ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంతవరకు ఏమి ఇది అవుతున్నట్లే. సోలార్ ప్యానెళ్లతో కష్టమే, రూఫ్ టాప్ ఏర్పాటుపై ఆసక్తి చూపని ప్రజలు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. మూసివేత దిశగా ఫైబర్ నెట్, ఇప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగాలు పోగొట్టిన ఏపీ సర్కార్ తాజాగా మరొక 800 మందికి పైగా ఉద్యోగులను ఇప్పటికే తొలగించేశారట. 11 నెలల్లో 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకి పడిపోయింది వాళ్ళ కనెక్షన్స్. కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జ్ దారుణ హత్య, కారును టిప్పర్తో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి? మేము వస్తే అటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఏం కాదు. చివరికి తెలుగుదేశం వాళ్ళనే చంపుకుంటున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈయన ఎవరో పెట్టారు మరి సోషల్ మీడియాలో, ఒంగోలులో 5 కోట్లు అన్నాడు, కానీ ఆ అంకి మనం చెప్పడం పద్ధతి కాదేమో. లిక్కర్ మాఫియాలో లోకేష్ తలదూర్చడంతో వీరయ్య చౌదరి అన్న ఆయన హత్యకు గురయ్యాడు కదా, ఆ హత్యకి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయని కూడా ఇంకో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయనని ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడు వాటాల దగ్గర తేడా వచ్చి చివరికి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి ఆ రకంగా ఉన్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై వేధింపుల పర్వం. ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెబుతున్నా, వీళ్ళు ఆరోగ్యం బాగలేదని చెప్పి విచారణ చేయకుండా, కస్టడీలో తీసుకోకుండా అట్లాగే పోనీ నిజంగా ఆరోగ్యం బాగోపోతే ఆసుపత్రిలో చేర్చాలి కదా, చేర్చట్లా. చివరికి ఒక సీనియర్ డీజీపీ స్థాయి ఆఫీసర్నే ఈ రకంగా తోటి పోలీస్ ఆఫీసర్లు ఇట్లా చేస్తారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎంత వేర విధేయులైనా కూడా ప్రభుత్వానికి పద్ధతి లేకుండా వ్యవహరిస్తే రేపు మళ్ళీ వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. 85,000 కుటుంబాలకు గృహయోగం, 870 లేఅవుట్ల అనుమతులను పునరుద్ధరిస్తున్న పట్టణాభివృద్ధి సంస్థ. మరి దాంట్లో ఏం మతలబు ఉందో. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అని యథాప్రకారం రోజు చంద్రబాబు గారు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఆంధ్రులు గర్వించేలా అమరావతి అంటారు. నిన్న విధ్వంసం అంటారు, రేపటి వికాసం అంటారు. నిజంగా 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఆయన విధ్వంసం చేసినట్ల, 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన ఆయన మరి ఏంటో ఆయన వాళ్ళు బిళ్ళ బాబాయిలు ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది. ఇక కేసీఆర్ తెలంగాణ చేసిన కాంగ్రెస్ అన్నిట్లో ఫెయిల్, మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు. బీఆర్ఎస్ రైతోత్సవ సభలో కేసీఆర్ బాధ్యతగా పాలించాం, అద్భుతమైన పనులు చేశామని చెప్పిన కేసీఆర్ ఓరుగల్లు గులాబీ జల్లు ఉద్యమకాలం నాటి సభలను గుర్తు చేసిన రైతోత్సవ సభ. డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్. బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, సీతక్క. అలాగే కొత్త సీఎస్గా రామకృష్ణారావు గారు. అలాగే విలన్ దేశానికి ఈనాడైనా నాడైనా విలన్ కాంగ్రెసేనని కేసీఆర్. అలాగే రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎట్లా అవుతుందని ప్రశ్నించిన మంత్రులు. ఇక నమస్తే తెలంగాణ పత్రిక అయితే చాలా భారీ ఎత్తున సభకు సంబంధించి బ్రహ్మాండమైన ఫోటోని ప్రచురించారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఇక చర్చలోకి వెళ్దాం. ముందుగా బీఆర్ఎస్ సభ ఏ మేరకు జోష్ నింపిందని అనుకుంటున్నారు? వారి పార్టీ వారికే, దేవిప్రసాద్ గారికే ముందు అవకాశం ఇద్దాం. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏ స్థాయిలో సక్సెస్ అయింది? ఒక పక్క పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళంతా మీదంతా గ్రీన్ మ్యాట్ సైజ్ అని అంటున్నారు కదా, మరి నిజంగానే అట్లాంటివి జరిగినాయా, లేకపోతే లక్షల్లో జనం వచ్చారా, ఏమిటి, ఎంత జోష్ నింపింది మీ పార్టీలో? గుడ్ మార్నింగ్ కొమినేని గారు. కొమినేని గారు, మిత్రులు దయాకర్ గారికి, మా విఠల్ గారికి నమస్కారం. నిన్న 25 సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణం
ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్ర పార్టీ నిర్మాణం ఆ రోజు కేసీఆర్ గారి 2001లో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి సూచనలు అనుకోండి, కొండ లక్ష్మణ్ బాపూజీ చలవ వల్ల జలదృశ్యంలో ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీ మీద చాలా విమర్శలు, అనేక రకాల విమర్శలు కూడా వచ్చినాయి. కానీ 2001 నుంచి పార్టీ నిలదొక్కుని ఒక ప్రాంతీయ పార్టీగా 25 ఏళ్ల పాటు ప్రయాణించిన మధ్యలో బీఆర్ఎస్ గా కొంత మార్చినప్పటికీ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణ ఉద్యమము, ఆ తర్వాత 10 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత 15 నెలలుగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అనేక ప్రభుత్వ హామీలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేరనటువంటి పక్షంలో కావచ్చు, మిగతా విషయాల మీద కావచ్చు పోరాటం చేస్తున్నటువంటి తీరు, ఇది మొత్తంగా కూడా ఒక చరిత్ర కొమ్మినేని గారు. ఎందుకంటే తెలంగాణ ఎన్ని ఇబ్బందులు మీకు కూడా తెలుసు, మీరు కూడా అప్పటి నుంచి మా ముగ్గురం ఉద్యమకారులనే ఇలా పెట్టారు, మీరు కూడా అదంతా కూడా చూసారు. కాబట్టి తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో నిన్న ఎల్కతుర్తిలో చాలా గొప్పగా సభ జరిగింది కొమ్మినేని గారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమ కాలం వేరు, ఇప్పుడు ఉద్యమం లేదు, మేము అధికారంలో లేము. అట్లాగే ఇప్పుడు సాధారణ ఎన్నికలు కూడా లేవు, ఎన్నికల్లో పోవడానికి ఎన్నికల సభ ఎన్నికలకు తీసుకొచ్చింది. కానీ 12,700 పైగా ఉన్నటువంటి తెలంగాణ గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుండి కూడా నిన్న ప్రజలు రావడం అనేటువంటిది ఇది ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత అనుకోవచ్చు, అట్లాగే మా పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ రెండు కూడా నిన్న సభ సక్సెస్ అయింది. అట్లాగే కేసీఆర్ గారు కూడా మీరు మాట్లాడినటువంటి అంశాలు కూడా మీరు అందరూ కూడా చూసారు, ఎక్కడ కూడా అవి మళ్ళీ మాట్లాడదాం. ముందు అట్లా కాదు, ఒక్కొక్క అంశం వారిగా వద్దాం. దేవిప్రసాద్ ముందు సభ ఎట్లా సక్సెస్ అయింది, దాని వల్ల జోష్ ఎట్లా పెరిగిందా లేదా, మరి పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళంతా మీరు గ్రీన్ మ్యాట్ పెట్టి జనాన్ని మాయ చేస్తున్నారని అంటున్నారు, జనం ఫ్లాప్ సభ అని వారు అంటున్నారు. ఇప్పుడు జనాన్ని మాయ చేయడానికి మా దగ్గర ఉన్న అధికారం ఉందా కొమ్మినేని గారు? నిజంగానే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సభలు పెట్టుకుంటారంటే మాయం చేసినానో, లేకుంటే డాక్రా గ్రూపులకు చెప్పినానో, ఇంకొకరికి చెప్పినానో పట్టుకొచ్చేటువంటి పని చేస్తాం. నిన్న సభ అందరూ కూడా చూసింది కదా కొమ్మినేని గారు, మేము ఎట్లా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి అంశం. కానీ పార్టీ కార్యకర్తలకు అట్లాగే మొత్తంగా కూడా మేము అందరం కూడా, ఎందుకంటే ఈ సభ 15 నెలల తర్వాత జరుగుతా ఉంది, మీరు చూసిర్రు. మేము ఎన్నికల్లో 2% ఓడిపోయిన తర్వాత కొంత నైరాశ్యం క్యాడర్లో వచ్చినటువంటి మాట వాస్తవం. ఒక్క నెలల్లోనే దాన్ని తెంచేసుకొని వాళ్ళు పోవడం, వీళ్ళు పోవడం, రకరకాలుగా ఇబ్బందులు పడ్డా కూడా ఈ 12-13 నెలల నుంచి ఏ ఒక్క కార్యకర్త కూడా వేరే పార్టీకి పోకుండా నిలబడి బీఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని ఇవాళ పార్టీలో కొనసాగడం అనేటువంటిది నిజంగా పార్టీకి ఉన్నటువంటి ఒక పెద్ద అసెట్ కొమ్మినేని గారు. అధికారంలో లేనప్పుడే కార్యకర్తలు వెంట ఉండి నడవడం అనేటువంటిది ఏ పార్టీకి అయినటువంటి ప్రధాన బలం. అందుకే కేసీఆర్ గారు నిన్న ఇచ్చినటువంటి సందేశం గాని, వారు చెప్పినటువంటి అంశాలు గాని అన్ని కూడా క్యాడర్ లో జోస్ నింపింది. తప్పకుండా భవిష్యత్తులో టిఆర్ఎస్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజల పక్షం ఉంటుందనేటువంటి ఒక విశ్వాసాన్ని కేసీఆర్ గారు ఇచ్చారని మేము భావిస్తా ఉన్నాం. రైట్, విఠల్ గారు చెప్పండి, ఈ టీఆర్ఎస్ సభ ఏ రకంగా జరిగింది? సక్సెస్ అయినట్లు వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని వాళ్ళు చెబుతున్నారు, ఫ్లాప్ అని కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు, మీరు మధ్యస్థంగా ఉండి మీరేం చెబుతారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్న ఇద్దరు మిత్రులకు, ఉద్యమ నాయకులకి, దేవప్రసాద్ గారికి, దయాకర్ గారికి అండ్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, సహజంగా ఉద్యమ పార్టీ 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మేమందరం, అంటే జేఏసీగా దయాకర్ గారు కావచ్చు, దేవప్రసాద్ కావచ్చు, మీరు కూడా చూశారు అప్పుడు అద్భుతమైన, మీరు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఉద్యమం ఎట్లా నడిచింది, అప్పుడు అందరి పార్టీలకు అతీతంగా ఎట్లా కలిసి పనిచేసుకున్నాం అందరికి తెలుసు. 14 వరకు ఉన్నటువంటి కేసీఆర్ ఒక అద్భుతమైన ఉద్యమ నాయకుడు, అందులో డౌట్ ఏం లేదు. ఇట్లాంటి సభలు ఆ రోజుల్లో కొన్ని వందలు పెట్టినటువంటి అనుభవం వారికి ఉంది. ప్రజల నాడి తెలుసుకోవడంలో వారి దిట్ట. ఇవాళ ఏంటంటే ఓటమి పాలైన తర్వాత 1 సంవత్సరన్నర కాలం తర్వాత బహుశా మొట్టమొదటిసారి సభ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం, బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత
బయట ఏమనుకుంటున్నారు చాలా మంది జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ అనుకునే అభిప్రాయం ఏంటంటే ఇవాళ ఆ, సభ సక్సెస్ అయింది. ఎందుకంటే ఏ పార్టీ పెట్టినా సభ సక్సెస్ అవుతుంది సార్ కొమ్మనేని సార్. ఇప్పుడు వీళ్ళు కాస్ట్లెస్ట్ సభ ఇన్ ఇండియా అని అంటున్నారు. ఒక 100 కోట్ల రూపాయలు, అది కూడా వైట్ మనీ ఖర్చు పెట్టినట్టు పార్టీ అకౌంట్ల నుంచే డబ్బులు డ్రా చేసి ఖర్చు పెట్టినట్టుగా వార్తలు వస్తారు. ఇట్లా వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సభలు సక్సెస్ కావడం అనేది అన్ని పార్టీలు కూడా సక్సెస్ అవుతాయి సార్. కొద్దిగా ఆర్గనైజ్ చేస్తే డబ్బులు పెడితే సభలు వస్తారు, ప్రజలు వస్తారు. కానీ మూడ్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా ఉందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలుగా. నిన్న సరే వారి సభ వాళ్ళు మాట్లాడొచ్చు, మేము తప్పు పట్టట్లేదు. ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, తెలంగాణలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ పైన, అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో గత 11 సంవత్సరాల నుంచి, అంటే రాష్ట్రానికి 11 ఏళ్లలో 11 రూపాయలు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. అది ఎంత పచ్చి అబద్ధం. ఒక ఆ స్థాయి వ్యక్తి అబద్ధాలు మాట్లాడితే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాం సార్ మనం? డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కిందనే యాజ్ ఇట్ ఈస్ గా 42% తెలంగాణ స్టేట్ కు, ఏ స్టేట్ కైనా వస్తుంది. అదే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అది పక్కకు పెడితే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ ఓకే, అంటే దాని మీద మళ్ళీ వెళ్దాం. అంటే ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే 11 రూపాయలు ఇవ్వలేదంటే 11 రూపాయలు ఇవ్వలేదని కాదు, ఇది ఓన్లీ సింబాలిక్ గా చెప్పారు. అంటే ఎక్స్ట్రా ఫండ్స్ ఏమి ఇవ్వలేదని చెప్పడం ప్రజలు అన్ని లక్షలాది మంది అబద్ధాలు చెప్పొద్దు కదా సార్. అట్లా ఇన్ని ఇవ్వలేదని చెప్పొచ్చు. 11 పైసలు ఇవ్వలేదంటే, 11 రూపాయలు ఇవ్వలేదంటే రైట్. అని మళ్ళీ ఆయన ఉపన్యాసంలోకి వెళ్దాం. ముందు ఇనీషియల్ కామెంట్స్, సభ సక్సెసా కాదా చెప్పండి. దయాకర్ గారు మీరేమంటారు? సభ సక్సెస్ అయిందని బీజేపీ వారు కూడా ఒప్పుకుంటున్నారు. మరి మీరెందుకు మీ మంత్రులు కానీ బహుశా మీరు కూడా ఒప్పుకోరేమో, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు అది మళ్ళీ మా మంత్రులు చెప్పింది చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొమ్మినేని గారు కారణాలు చెప్పాలి. నమస్కారం. చెప్తా, అది కూడా దాంట్లో మనము కంటెంట్ తీసుకోవడంలో మీరు నేరేషన్ అడిగితే ఫెయిలా లేకపోతే సక్సెసా అని అంటే డెఫినెట్ గా ఆయన చెప్పాల్సింది పోయిందా అనే దగ్గర కంటెంట్ కదా జనం. ఇప్పుడు మేము లేదు ఇక్కడ మీరు తెలివిగా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా మాట్లాడుతున్నారు సంగతి నాకు అర్థమైంది. మీ పొన్నం ప్రభాకర్ గారు అయితే గ్రీన్ మ్యాట్ వేసి రాని జనాన్ని వచ్చినట్టు చూపించి మొత్తం ఫ్లాప్ సభ అని ఆయన వ్యాఖ్యానించారు. జనం రాకపోయినా కూడా పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు, అట్లా అడ్డుపడుతున్నారు, అబద్ధాలు చెప్పారని కూడా అన్నారు. ఈ సభ సక్సెస్ అయినట్ల జనానికి సంబంధించి జనం సక్సెస్ అయినట్ల కాదా? ముందు దాని గురించి మాట్లాడి తర్వాత మీ ఇష్టం. కాదు, వాళ్ళు డిలే చేసింది, ఆగింది 6:30, 6:15, 6:30 మధ్యన వాళ్ళు ఏదో లీడర్ల మీటింగ్ అన్నారు. అటు తర్వాత 6:30కి కావాల్సింది 7కి అయింది. ఒక్కడే మాట్లాడిండు. దాని విషయంలో మీరే ఆలోచించండి. కానీ సభ ఇంతకుముందు విఠల్ గారు చెప్పినట్టు 10 లక్షలు పెడితే 20 లక్షలతో ఎవరైనా పెట్టవచ్చు, అందులో మొదటిసారి వస్తుంది కాబట్టి ఆర్గనైజ్ చేసింది. కాబట్టి సభ ఎప్పుడైనా కేసీఆర్కి ఫెయిల్ అయ్యి, మొన్న ఓడిపోయినప్పుడు సభలు ఏమైనా ఫెయిల్ అయినాయా? కాబట్టి వాటిని పెద్ద క్రైటీరియా కాదు. ఇప్పుడు నాకు దాంట్లో కనిపించింది ఏంటంటే వాళ్ళ ఏమంటాము గరిబనా లేకపోతే వాళ్ళ పవర్ అనేది కనపడలే నాకు. అంటే కేసీఆర్ మీటింగ్, టీఆర్ఎస్ మీటింగ్లో ఉండే స్టాంటిటీ కనపడలే. కంటెంట్ కూడా మనోడు పాత చింతకాయ పచ్చడి లెక్క కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఏదో అదే చెప్పింది తప్పితే కొత్తగా ఏమున్నది దాంట్లో మనం చర్చించుకునేంతగా. మీటింగ్ జరిగిన దాని గురించి చర్చ, కానీ వాస్తవానికి కొత్త ఊపు, కొత్త చూపు కూడా వాళ్ళది ఎటు లేదు. అదే గతంలో వారు ఎవరు కేటీఆర్ గారు, మన ఎవరు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడినవే నేరేషన్స్ దీంట్లో మాట్లాడండి. సరే, వారితో మాట్లాడించింది వీరే అని మనకి ఇప్పుడు స్పష్టమైంది. సో మీరే మాట్లాడుతున్నా, మీ డాడీ చెప్తున్నా, మీ మామ చెప్తున్నా అని మేము అప్పుడప్పుడు అనుమానపడేటోళ్ళం. దానికి ఆయన ఆమోద ముద్ర వేసి నేను చెప్పినే వాళ్ళు మాట్లాడిందని అన్నింటినీ కూడా ఏది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా ఉటంకించిన పరిస్థితి. కానీ నేనేమంటున్నా అంటే మీకు కామన్గా దాంట్లో కనపడ్డది ఏంది? బీజేపీని అనాలే కాబట్టి అనేసింది. కానీ అప్పటికి ఇప్పటికీ ఏనాటికైనా కాంగ్రెసే నెంబర్ 1 విలన్. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. సో వారి చూపు ఎటువైపు అనే దాని దగ్గర మీకు అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి మాకు గది కావాలి. ఆయన సభ ఏంది మళ్ళీ రేపు పెట్టినా కూడా పెట్టుకోవచ్చు, మేము అంతకంటే ఎక్కువ కూడా పెట్టగలం. సభలు అనేది ఏ పార్టీ పెడితే ఫెయిల్ అవుతున్నాయి సార్. మా విశారదన్ గారు పెట్టినా కూడా వస్తున్నారు 1,00,000 మంది, 2 లక్షల మంది ఉచితంగానే, అంటే స్వచ్ఛందంగానే వస్తున్నారు. కాబట్టి సభలకు సంబంధించి చర్చ కాకుండా దాంట్లో కంటెంట్కి పోతే నేనంటున్నా మాకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా మారడానికి ఆ సభను వినియోగించుకున్నాడు. మొన్న కూడా కేటీఆర్ ఏమంటాము అని అనకుండా, చెప్పకుండా చంద్రబాబుతో మాకేంది వైరం, మాకు సారూప్యతలు ఉన్నాయి, మేము కూడా వాళ్ళ తెలుగు ఆత్మగౌరవాన్ని పెట్టిండ్రు, మేము తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టిండ్రు అని
కొంచెం మనవడు సన్నాయి నొక్కులు నొక్కిన పరిస్థితి చూస్తున్నాం. బీజేపీని ఇప్పుడు కాంగ్రెస్ని ఇంతలా మాట్లాడి బీజేపీ గురించి మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి అది ఆ విధంగా మాట్లాడిందనే ఆలోచన ఉంది. కాబట్టి రేపటి రోజున మా ప్రత్యర్థులు ఇద్దరు గులాబీ కమలం కలిసి వస్తున్నారు అనేది మాత్రం ఈ మీటింగ్తో మాకు సంకేతం వచ్చింది. కాబట్టి మేము ఆ విషయంలో క్లారిటీతో కూడా ఉన్నాం. గతంలో లేమని కాదు, ఇప్పుడు కూడా లేమని కాదు, కానీ మొత్తంగా ఆయన నేను దీంట్లో దాంట్లో ఫెయిల్ అనుకుంటా కొన్ని కాని హామీల గురించి మాట్లాడిండు. కానీ ఆయన హామీల గురించి మాట్లాడితే వారికి ఏ రకమైన ఆన్సర్ వచ్చింది. ఆయన హామీ గురించి కూడా మాట్లాడారు. బస్సు గురించి మాట్లాడి ఏముంది ఆ బస్సు తోటి లోపల తనుకుంటున్నారని కూడా చెప్పాడు ఆయన. మరి టీఆర్ఎస్ రెజల్యూషన్ చేయమనండి, ఫ్రీ బస్ రద్దు చేయండి అని అలా ఒపీనియన్గా చెప్పమనండి. మీటింగ్లో మాట్లాడేందుకు అప్పుడు మహిళల నుంచి ఎలాంటిది వస్తుందో చూస్తారు. అప్పుడు ఫ్రీ బస్ అనేది వద్దు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు అనేది వద్దు, లేదంటే దానిపై మన ఏంది 500 రూపాయలు గ్యాస్ బండకి ఇచ్చేది వద్దు, లేకపోతే ఉద్యోగాలు వేయొద్దు అని చెప్పండి, లేకపోతే భూభారతి మంచిగా లేదని చెప్పమనండి, లేకపోతే సన్న బియ్యం ఇయ్యకని చెప్పమనండి, లేకపోతే రాజీవ్ యువక వికాసం పేరు మీద ఇప్పుడు మేము ఏదైతే స్టార్టప్లకు ఇస్తున్నా వద్దని చెప్పండి. అవన్నీ ఇప్పుడు పెన్షన్ల విషయంలో డెఫినెట్గా అది వాళ్ళు ప్రశ్నించిన దాన్ని మేము చెయ్యని దాన్ని చేసినాము అని చెప్పుకోవడానికి కూడా వీలు ఉండదు కదా. దాన్ని అది వాస్తవం కాబట్టి ఎట్లా రెక్టిఫై చేయాలని చూస్తాం. కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ చెక్కుల కాడ పంచాయతీలైన విషయం తెలిసినా కూడా దాన్ని మాట్లాడిండు. సరే, ఆయన మాట్లాడిన పథకాల విషయం నేను చెప్పని చేసిన అన్నాడు. కానీ మేము చేసినతో పాటు చెప్పని కూడా ఇప్పుడు బీసీ బిల్ గురించి మాట్లాడిండు ఏమన్నా, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ఉంది, దాని విషయంలో ఎక్కడైనా ఉటంకించిండ్రా, మెచ్చుకున్నారా? మెచ్చుకోకపోని ఇప్పుడు భూభారతిలో ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో పొజిషన్ కాలం యాడ్ అయ్యి ఎంతమంది రైతులు పీడించిన పరిస్థితి ఉన్నది. ఏం చేసిండ్రు రాష్ట్రాన్ని అధోగతి పాలు అన్నాడు ఒక మాట. 7 లక్షల కోట్లు అప్పు చేసిన ఆయన మాట్లాడిన ఇది ఆర్థిక విధ్వంసము, ఆర్థిక అధోగతి పాలు చేసి గందరగోళం చేసిన పరిస్థితుల్లో మేమేమో భూములు అమ్మబోతే భూములు వద్దని చెప్పి కొడుకు అల్లుడు అడ్డం పడతారు. అమ్మొచ్చు అప్పుడప్పుడు అక్కడక్కడ అమ్మొచ్చు, ఎందుకంటే ఆయన అమ్మిండు కాబట్టి. ఆయన అమ్మితేనే ప్రిస్టేజ్. తెలంగాణ పరపతి 100 కోట్లకు 1 ఎకరం పోతుందండి, ఇది ఏదో పోలీస్ కాడ అంటాడు. మనం అమ్మితే మాత్రం పర్యావరణం ఏంటి సార్ ఇట్లా అని చెప్పి వాళ్ళిద్దరు మంచిగా, వాళ్ళిద్దరే కాదు మా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఎమ్మడి పడి ఇది కరెక్టే, మీరు 100 ఎకరాలు ఎట్లా అమ్ముతారు, అమ్మకూడదు, పర్యావరణం పోతుందంటారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో 2,72,000 ఎకరాలు ఆడ చెట్లు కొట్టేస్తుంటే, అది ఎకరాల్లో 92,000 చెట్లు కొట్టేస్తుంటే ఏ పర్యావరణవేత్త ఎక్కడ పట్టుకోడు, అదాని ఎవరేమన్నారు. కానీ ఇక్కడ 100 ఎకరాల్లో మాత్రం పెద్ద సమస్య చేసింది. కానీ నేను అంటున్నా సార్ కొమ్మినేని గారు, మీరు గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారి యొక్క స్పీచ్లు, కేసీఆర్ గారి యొక్క మీటింగ్స్ చూసిండ్రు. ఈ సభ దిశానిర్దేశనం నేను వస్తున్నానన్నట్టుందా, లేదంటే మీరు తప్పు చేస్తుండ్రు కాబట్టి నేనేం చేయాలని అడిగినట్టుందా అనేది వాళ్ళను దేవిప్రసాద్ గారిని చెప్పమనండి. ఇప్పటికీ ఆయన హౌస్కి వస్తాడని నమ్మకం, భరోసా తీయలే. ఇది ఆలోచించాల్సిన సందర్భం. కాబట్టి నేను అంటున్నా, రాజకీయంగా మేము ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని నిక్కచ్చిగానే ఉండమని చెప్తాము. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండాలి. ఉన్నారు కదా, మా వాళ్ళకే చెప్పలేకపోతున్నారు మీరు అంటారు. మా వాళ్ళకే చెప్పలేకపోతుందంటే సార్ ఉపనాయకులను పెట్టుకోగలిగినరా? అసలు ఒక్క మాట చెప్పండి సార్, ఇది బీఆర్ఎస్కి 25 సంవత్సరాల, టీఆర్ఎస్కి 25 సంవత్సరాల? ఇది ఒక్కటి చెప్పమనండి. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ఎవరు, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? వీటికి ఎక్కడన్నా మౌలికమైన సమాధానాలు దొరికినా? అసలు రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు కాంగ్రెస్కు మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఉండు. వీళ్ళది రాష్ట్ర పార్టీ, దేశీయ పార్టీ, తెలంగాణ పార్టీ, ఇండియా పార్టీ, అసలు భారతదేశ పార్టీ? మళ్ళీ అబద్ధాలకు పెద్ద కొడుకులాగా వారే ఉంటారు, వారే అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అయితే మీకు తెలంగాణ ఇచ్చినందుకు నెంబర్ 1 విలనా, లేకపోతే దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు నెంబర్ 1 విలనా? రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు కాదు, రాష్ట్రాన్ని మీరు పాడు చేస్తున్నారు, దుఃఖమైపోతున్నారు ఆయన అంత బాధపడతా ఉంటే మీరు ఇట్లా అట్లాంటి ఏమాలే వచ్చి ఇట్లా కాదు ఇట్లా. ఇగో నేను చాలా నేర్పరిగా ఉన్నా, నాకు భౌగోళిక పరిస్థితులు తెలుసు, సామాజిక పరిస్థితులు తెలుసు, ఇగో నేను ఇట్లా చేస్తే బాగుంటుందని వచ్చి చెప్తారు. ఫామ్ హౌస్లోనే ఇన్ని రోజులు ఉండని విమర్శలు ఉన్నాయి వారి మీద. బయటికి రమ్మనే అంటున్నాం కదా, మేమే రమ్మంటే వచ్చినాయి కానీ అన్నాడు. వచ్చి ఏం చేస్తారనేది చూద్దాం. నేను దానికనే వారు వస్తే కొంత ఏంటో ఒక మెరుగైన రాజకీయం తెలంగాణ ప్రజలకు అందుతుంది నా దృష్టిలో. వాళ్ళిద్దరికంటే కూడా బెటర్గా ఆయన ఉండగలుగుతాడు. కాబట్టి మేము ముగ్గురం, మీరు యాదృచ్ఛికంగా పిలిచినా మేము ఆయన పాత సహచరులమే, ఉద్యమ సహచరులమే. కానీ ఏ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది, ఏ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తగలిగిండా?
అది అక్కడ ఎవరి కూడా పేరు ఎందుకు ఆ ఎత్తలేదుగా? అది బాధ. ఎవరి పేరు ఎత్తలేదు కదా? ఏంటి అంత భయం? అది బాధనా? అదే బాధ. అంత భయము ఎందుకు? రేవంత్ రెడ్డి గారు పేరెత్తాలంటే ఇంకా ఇప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా రేవంత్ రెడ్డి గారు పేరెత్తలేదు. ఎందుకంటారు? స్ట్రాటజీయా లేకపోతే కుర్రాడేనా? ఆ ఫీలింగే కదా కింద పడేసింది. అంతేనా? ఆ ఫీలింగ్ ఇగో రాజకీయాల్లో ఈగోస్ ఉండవు. రాజకీయాల్లో మళ్ళీ అదే పాత పదాలు వాడిన ప్రజల్ని గెలిపియాలి, రాజకీయాలు ప్రజల కోసం చేయాలి. మరి మనమేమో ఏం చేస్తున్నాం? మనం అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి దయాకర్ గారు. మేము చరిత్రకరం గమనిస్తే గతంలో పెద్ద పెద్ద నాయకులు, జాతీయ నాయకులు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్ళినా లేకపోతే ప్రత్యర్థి పేరు చెప్పి విమర్శించడం కాకుండా ఇండైరెక్ట్ గానే విమర్శించేవాళ్ళు. అట్లా ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు కేసీఆర్ గారి, రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకుందాం సార్. ఇప్పుడు ఒకటి మీరేమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ అయినా, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ అయినా, ఇతరత్ర ఏ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ అయినా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పేసి మనోడు కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అని అంటుంటారు. మరి ఈయనకు వచ్చే వరకే అది రావట్లేదంటే ఏం జరుగుతుంది మధ్యన? అంటే ముఖ్యమంత్రి పేరెత్తడం అనేది కూడా ఇబ్బందికరంగా అవుతుందా? దీని వెనుక ఉన్న మతలబ్ ఏందో నాకు కూడా తెలుసుకోవాలన్నది. మీరేమో సీనియర్ కాబట్టి అసలు ఎందుకు అయి ఉంటుంది? రాజనీతిజ్ఞుడిగా పెద్ద ఒక స్టేట్స్మెన్గా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని విమర్శించిండు అని అనుకుందాం. వాళ్ళు అట్లా చేస్తుండ్రు, వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు, ప్రభుత్వం ఇట్లా చేస్తుందని కూడా అనొచ్చు. కోట్జాల రేవంత్ రెడ్డి గారు పేరు ఎత్తాలని మాకేం లేదు. కానీ ఈ రోజుల్లో తన శిష్యు, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు సార్, రేవంత్ రెడ్డి గారు మా శిష్యుడనే చెప్పుకుంటాడు. ఆయన ఒక పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. లేదు, ప్రధానమంత్రి గారు ఆయన బీజేపీ దేశ నాయకుడు, ఆయన ప్రధానమంత్రి మనందరికీ, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆ సంబోధించడంలో కూడా విమర్శ కూడా రేవంత్ రెడ్డి గారి మీద అట్లా ఆ విధంగా చేయగలుగుతున్నాడు. కానీ వీళ్ళు చేయలేకపోవడానికి, అసలు వీళ్ళు కాదు, మా కేసీఆర్ గారు చేయకపోవడానికి కారణం ఏందో సరే దేవిప్రసాద్ గారు చెప్పలేరు అనుకోండి, ఎట్లాగో వారు కూడా చెప్పరు. కాబట్టి ఈ మీటింగ్ మాకు అర్థమైంది ఏంటంటే మేము ఎట్లా కొట్టాడాలి, వీళ్ళతో బీజేపీతో బీఆర్ఎస్ తో కలిసి రాబోతున్నారు అనేది మాత్రం ఒక అండర్లైన్ సందేశం మాత్రం వచ్చింది. రైట్, ఒక్క నిమిషం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు చెప్పండి, ఈ బీఆర్ఎస్ సభ ఏ రకంగా సక్సెస్ అయింది? అది పార్టీ కేడర్లో జోష్ నింపిందా, లేదు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్లు అది ఫ్లాప్ అయిందా? నమస్కారం అండి. నమస్కారం. అయితే నిన్న అంటే మనం ఒక కామన్ పర్సన్ గా నిన్న జరిగిన సభను చూస్తే మాత్రము అది ఒక పెద్ద ఎత్తున జరిగినట్టు కనిపిస్తుంది సార్, టీవీలో చూసినట్టు అయితే. ఓకే. మనం కానీ ఒక రెండు విషయాలు సార్. మనము ఇప్పుడు కేసీఆర్ గారు ఆ సభలో కొన్ని ఫెయిల్ అయ్యారు అనేసి ఒక ఎత్తారు కదా టాపిక్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ విలన్, కాంగ్రెస్ ఫెయిల్, కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని తెలంగాణ చూస్తే దుఃఖం వస్తుందని కూడా ఆయన బాధపడ్డాడు. అయితే ఆయన కొన్ని చెప్పారు పథకాలు అవి ఇవి అనేసి. వాటన్నిటిని వీళ్ళు కూడా ఆత్రపడకుండా గణాంకాలతో వాళ్ళు రిప్లై ఇచ్చినంటే ప్రజలకు అర్థమవుతుంది కదా సార్. ఓకే, అట్లా అంటారా? అది కాకుండా వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏంది సార్? నిన్న సాయంత్రం ఉలిక్కిపడి అందరూ జూబ్లీహిల్స్ లో ఒక్కటేసారి ఒక్క దగ్గర గుమిగూడి ఒక ఉద్యమ నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని మీరు అని కూడా మాట్లాడతలేరు నోట్లకి వెళ్ళి. వాళ్ళు మాట్లాడే భాషలు ఏంటి సార్ వాళ్ళు మినిస్టర్స్ అందరూ. అయితే ఇంకొకటి సార్, ఇది హలో కంప్లీట్ చేయండి. అది ఏపీలో ఇప్పుడు అవుతున్నాయి కదా కేసెస్ సోషల్ మీడియా మీద అందరిని తీసుకుపోయి. కేసీఆర్ కూడా ఇక్కడ కూడా అన్నారు, తప్పేముంది దాంట్లో? కరెక్టే కదా. అదే కాదు ఇప్పుడు కాదు మీరు ఏపీ ప్రస్తావన ఇచ్చారు కాబట్టి చెబుతున్నాను. అద్దంకి దయాకర్ గారు వేరే సందర్భంలో కాంటెస్ట్లో చంద్రబాబు పేరు తీసుకొచ్చారు, కానీ అక్కడ పర్యావరణానికి సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రస్తావించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాలు రాజధానికి తీసుకుంటున్నారు, ఇది పర్యావరణ విధ్వంసమాన్ని వీళ్ళు ఎవరు మాట్లాడలా. అక్కడ ఏపీ రేపటి నుంచి అది కూడా ఇప్పుడు చెప్పింది కదా, అంటే నేను సీరియస్ గా ఫాలో కాలేదు వేరే దాన్ని కూడా రేపు వాడుతున్నాను. ఎక్కడ మీ పార్టీ ప్రముఖులంతా అక్కడ చంద్రబాబు గారు ఒక జేబులో ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఇంకో జేబులో ఉన్నారు. అక్కడ ఏపీకి వచ్చి
ఎందుకు నా గొడవ వద్దులే. ఆరోపణ కానీ సార్ ఆరోపణ అదేం ఉండదు నాకు తెలిసి. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమైనా ఉందా? నేను ఆధార సహితంగా చూపిస్తా. ఇవాళ మీ కర్నూలు జిల్లాలో మీ పార్టీ ఇన్ఛార్జిని కూడా మామూలు హత్య చేశారంట. ఎవరు మామూలు పార్టీ పరంగా కాకపోవచ్చు, మరి శాంతి పద్ధతులు ఆ రకంగా ఉంటే కనీసం మీరంతా స్పందించాలి. మీరంటే మీ పార్టీ వాళ్ళు ఏ మేరకు స్పందిస్తున్నారనేది చూసుకోండి. అది మీరు అక్కడికి వెళ్ళి ఏపీలో ఎవరినైనా అడగండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందంటే చంద్రబాబు గారి జేబులో ఉందంటారు అంతే. రైట్, అది మీ ఇష్టం అనుకోండి. మీ పార్టీ మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం. నేనేం దానికి కూడా అభ్యంతరం చెప్పట్లేదు. రైట్, శేఖర్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా, ఎట్లా జరిగింది నిన్న కేసీఆర్ గారి సభ? ఏ రకంగా సక్సెస్ అయింది? కాంగ్రెస్ విలన్ అంటున్నారు, కాదు అని వీళ్ళు అంటున్నారు. అసెంబ్లీ రా దమ్ముంటే తేల్చుకుందామని వీళ్ళు అంటున్నారు. మీరేమంటారు? నమస్కారం సార్. అక్కడ ఉన్న దివిసేన గారు ఉన్నారు, విఠల నగర్ ఉన్నారు, అదే శేఖర్ గారు ఉన్నారు. నిన్న జరిగిన సభ నా భూతం తెలంగాణ హిస్టరీలో ఎలాంటి రాజకీయ పార్టీ కూడా మరి మీరు కొంచెం ఎక్కువ చెబుతున్నట్లున్నారు. గతంలో ఇంతకంటే పెద్ద సభలు కేసీఆర్ గారే పెట్టారబ్బా. నేను అంటే 2001లో ఆయన ఒక్కడిగా మొదలైనటువంటి రాజకీయ ప్రస్థానం మొదటి నుంచి కూడా నేను మొదటి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాను. వరంగల్లో ఎందుకంటే భారీ సభ కూడా జరిగిందని నా అభిప్రాయం. ఇది కూడా మంచి సభ కాదని నేను అంటలేదు, కానీ వీళ్ళు అడ్డంకులు సృష్టించకుంటే అంతకు మించి గతంలో ఏ పార్టీ అన్నాను, టీఆర్ఎస్ తో కాదు ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా పెట్టలేదంటారా? ఓకే, వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వీళ్ళని కేసీఆర్ అన్నారు. నెంబర్ 1 కాంగ్రెస్ వీళ్ళని మీ జనాలు కూడా ఉన్నారు. ఎందుకంటే నిన్న పార్టీ అక్కడ సభకు వెళ్తుంటే గట్కేసార్ నుంచి అక్కడ ఎలకతుర్తి దాకా ఎక్కడ అంటే ఎక్కడికక్కడ సభను అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళని ఏమంటారంటే బండ్లు అడ్డం పెట్టి అట్లా పోలీసులు తప్పు కదా. ఇదంతా వాళ్ళ కుసంస్కారం సార్. గవర్నమెంట్ కున్న కుసంస్కారం తోటి పార్టీని ఎట్లా ఆపాలి, మీటింగ్ ఎట్లా ఆపాలి అన్ని వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు. మంచి జోష్ వచ్చిందా సార్? వాళ్ళ సంగతి ఎట్లా ఉంచి పార్టీలో జోష్ వచ్చిందా? బాగానే పార్టీలో సార్ తెలంగాణకి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఈ రాక్షస పాలన నుంచి ఎప్పుడు వెళ్తుందని జనం కోరుకుంటుంటే ఈ జనాలకు ఇక్కడ కేసీఆర్ మద్దతు నేను దొరికింది. రైట్, ఓకే. దేవిప్రసాద్ గారు చెప్పండి. ఆయన నిర్దిష్టమైనటువంటి ప్రశ్నలు వేశారు. అద్దంకి దయాకర్ గారు వేసిన వాటిలో చాలా వ్యాలిడ్ ప్రశ్నలు కూడా ఉన్నమాట వాస్తవం. వాటికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కొమ్మినేని గారు నిన్న జరిగినటువంటి సభ కాంటెంట్ విషయం మాట్లాడదామని దయాకర్ గారు అన్నారు. కాంటెంట్ కే పోదాం. డెఫినెట్ గా నిన్న గారు నంబర్ 1 విలన్ అని ఎందుకు అన్నారంటే 2014 వరకు మేము అందరం కూడా ముగ్గురం కూడా అదే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే దయాకర్ గారు ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ కాంగ్రెస్ అయింది కాబట్టి కొంత పాత చరిత్ర చదివి మా వైపు సీరియస్ పెడుతున్నాడు. కానీ అదే స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాం. దయాకర్ గారు ఎప్పుడు అన్నాడు ఆ మాట, కాంగ్రెస్ విలన్ గా మారిందని? 2014 ముందు నేను 14 తర్వాత అంటే నేను ద్రోహిని అయితా. 14 కంటే ముందు సంగతి చెప్తాను. తెలంగాణ డిమాండ్ చేసినాం. ఒక్కటి దయాకర్ గారు కూడా ఎందుకంటే తనకు అన్ని చారిత్రక విషయాలు తెలుసు. 52లో బలవంతంగా ఆ ప్రాంతాన్ని కలపడంలో విలన్ ఎవరు, 69లో అనేక మంది విద్యార్థులు, అప్పుడేం రాజకీయ పార్టీల లేదు కదా, రాజకీయ ప్రయోజనాల కోసం కూడా కాదు, 69లో ఎంత పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని అణచడంలో కానీ ఆ ఉద్యమానికి ఏదో ఒప్పందాల పేరు మీద ఆ రోజు నాయకత్వాన్ని అంతా కూడా ఎట్లా మలినం చేసిండ్రో దానికి విలన్ ఎవరో దయాకర్కి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ సీరియస్ గా చదువుతాడు దయాకర్ అన్ని విషయాలు కూడా. కాబట్టి డెఫినెట్ గా ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు కూడా ఏమనంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి కాంగ్రెస్ నంబర్ విలనే, ఆనాడు విలనే, ఈనాడు విషయాలు అనేకం కూడా చెప్పిండ్రు కొమ్మినేని గారు. ఎందుకంటే వాళ్ళు అన్ని అమలు చేస్తున్నామన్నారు, మేము అమలు చేస్తలేము, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇట్లా ఉందనేటువంటి విషయాలు అనేక సందర్భాల్లో ఈ 16 నెలలుగా చెప్తున్నాం. లగచర్ల విషయం కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు. మా దయాకర్ గారు ఏమన్నాడు, ఆయనే చెప్తే బాగుండన్నారు. ప్రతిపక్షంగా ప్రజలు ఏం ఆశిస్తారు కొమ్మినేని గారు? ప్రభుత్వం మంచిగా పెడితే మంచిగా అనకు నాయన, ఈ లేని ఏంటో మాకు చెప్పని ప్రజలే చెప్ప మీద కొడతారు ప్రతిపక్షాన్ని కొమ్మినేని గారు. ఇలా తులం బంగారం ఎందుకు ఇస్తలేరని ప్రజలు అడుగుతున్నారు. ఇలా రుణమాఫీ మొత్తం మందికి ఎందుకు కాలేదని ప్రశ్నలు వేస్తున్నారు. రైతు 1000 రూపాయలను ప్రకటించి 12,000కు తగ్గించిన ఇవాళ రైతు బంధు ఎంత మొన్న 31 మార్చి వరకు మొత్తం కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే అసెంబ్లీలో చెప్పారు కొమ్మినేని గారు.
కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంది, 3 ఎకరాల లోపు వాళ్ళకే ఇంకా సరిగ్గా పడనటువంటి సందర్భం దయాకర్ గారికి కూడా తెలుసు. నేను ఏమంటున్నా, ప్రభుత్వం మంచి పనులు చేస్తే డెఫినెట్ గా ఆస్వాదిస్తాం, వాటిని స్వాగతిస్తాం. కానీ చెయ్యని పనులకు అవే మాత్రం చెప్పి నేను ఇప్పుడు ఆవుదూడ, నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, ఇది ఆవుదూడ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ లేకుంటే ఇందిరా కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ మీరు మర్చిపోయారు అంతకుముందు భారత జాతీయ కాంగ్రెస్. నేను అదే అడుగుతున్నా కొమ్మినేని గారు, ఇలా 140 సంవత్సరాల చరిత్రాన్ని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ కు సమైక్యాంధ్రలో ఏదైనా మేము అడిగితే అది మా పరిపాలన కాదు, అది మాకు సంబంధం లేదు, 2014 నుంచి వచ్చినాక మాట్లాడండి కాంగ్రెస్ గురించి అని చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకులకు మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఎక్కడిది కొమ్మినేని గారు? ఆనాడు కాంగ్రెస్ కేసీఆర్ నాయకుడు, దేవిప్రసాద్ మీరు ఈ పాయింట్ వరకు కరెక్ట్ గా చెప్పారు. 1971లో ఒకసారి కాంగ్రెస్ పార్టీ చీలింది. అప్పుడు మెయిన్ కాంగ్రెస్ ఏదంటే పాత కాంగ్రెస్ మెయిన్ కాంగ్రెస్, వాళ్ళది రాట్నం గుర్తు, వీళ్ళదేమో కొత్త కాంగ్రెస్ ఏమో ఆవు దోడ గుర్తు. ఆ తర్వాత 78లో ఒక్క నిమిషం 78లో మళ్ళీ చీలింది. 78లో మళ్ళీ ఇందిరాగాంధీ గారిని బహిష్కరించారు, పార్టీ నుంచి బయట పంపించేశారు. అయితే తర్వాత మళ్ళీ అదే బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళంతా వచ్చి దీంట్లో చేరారు. సో ఇట్లా పరిణామాలు జరుగుతాయి. అట్లాగే టీఆర్ఎస్ అయితే ఆయన అనుకున్నట్లుగా కాదు, దయాకర్ గారు అడిగిన వాటిలో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు బీఆర్ఎస్ అనేది ఒక జాతీయ పార్టీ అయితే మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు, మీ పార్టీ ఏంది, అసలు ఏం జరుగుతుంది, అంతేకాకుండా అసలు రేవంత్ రెడ్డి గారి పేరెందుకు ప్రస్తావించలేదని ఆయన అడుగుతున్నారు. దానికి కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని ఏదో వ్యక్తిగతంగా, ఇంకొక మంత్రిని వ్యక్తిగతంగా, ఒక రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని విశదీకరించే ప్రయత్నం చేస్తుంది కానీ వ్యక్తులకు ఆపాదించే ప్రయత్నం చెయ్యలేదు కొమ్మినేని గారు. నిన్న చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీగా ఏం హామీ ఇచ్చింది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతకాలు పెట్టి బాండ్లు పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, కానీ అది వేదిక కాదని కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించుడు కొమ్మినేని గారు. నిన్న ఎక్కడ కూడా చాలా మంది బాధపడ్డారు, అయ్యో మా రేవంత్ అన్న గురించి తిట్టకపోయే ఒక మాట తిడితే దాని మీద మేము చాలా అని అనుకున్నట్టున్నారు కొందరు. అది కాదు, నిన్న కాంగ్రెస్ గారు మీరు ఇటు పెట్టారా ఫిట్టింగ్, కాంగ్రెస్ వాళ్ళకి పెట్టారు నలుగురు ఎట్లా మాట్లాడారు, సభ పెట్టుకున్నాం, ఫ్లాప్ అయితే ఎందుకండి మీ స్పందన, ఫ్లాప్ అయితే ఎవరు పట్టించుకోరు కాదుగా, అయితే సభ గురించి మీకెందుకు? అట్లా కాదుగా, రాజకీయ పార్టీ అయిన తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు లేకుండా మరి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుల గురించి మాట్లాడుతున్నారు, వాటి సమాధానం ఏమంటున్నా, ఇప్పుడు 64,000 కోట్లు 70,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం ఇచ్చినప్పుడు అప్పులు ఉండే కొమ్మినేని గారు, దయాకర్ తెలుసు, మాకు తెలుసు అందరు. తర్వాత కాలంలో మేము చేసిన అప్పుల విషయంలో ఇది 7 లక్షలు 8 లక్షలు వాళ్ళు అంటున్నారు, 4,17,000 అని మేము పదే అనేక సందర్భాల్లో చెప్పినాం. మొన్న లోకసభ వేదికగా కూడా ఒక కేంద్ర మన సభ్యులు ఎవరో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు అనుకుంటా, బహుశా ఆ ప్రశ్నకు సమాధానం కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. FRBM పరిధిలో ఉన్నటువంటి ఈ అప్పులు ఇన్ని కోట్లు అని చెప్పింది. నేను ఏమంటున్నా, అప్పులు క్వాంటిటీ అప్పుడు 67,000 ఇచ్చిన, ఇప్పుడు 30,000 కోట్లే ఉండాలంటే మీరు వచ్చిన 16 నెలల్లో 1,58,000 కోట్లు అప్పు తెచ్చారు కొమ్మినేని గారు కాంగ్రెస్ పార్టీ. 6,500 కోట్లు మేము ప్రతి నెల అప్పులు కడుతున్నామని చెప్పి ఓన్ రెవెన్యూ నుంచి అప్పులు కడుతున్నామని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తూనే మరొక వైపు ఏం చెప్తున్నాడు, తెచ్చిన అప్పులన్నీ కూడా అప్పులకే కట్టినమని చెప్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కడుతున్న అప్పు తక్కువ, చెప్తున్నది ఎక్కువ కొమ్మినేని గారు. కాబట్టి అప్పులు అనేటువంటివి మేము చేసినటువంటి అప్పులు అసెట్స్ క్రియేట్ చేసేటువంటి అప్పులు ఇవాళ విద్యుత్ సంస్కరణల మీద ఉండొచ్చు, రకరకాలుగా వాటి మీద విమర్శలు ఉండొచ్చు కొమ్మినేని గారు. నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వాలైనా అప్పు లేకుండా ఉంటాయా? అప్పుడు బంజారాహిల్స్ లో 100 రూపాయల గజం ఉండే ఒక జమానాలో, ఇప్పుడు ఆ 100 రూపాయలే మీరు చదువుకోవాలంటే కుదురుతుందా కొమ్మినేని గారు? ఇప్పుడు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితి తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆలోచనతో పెట్టింది తప్ప అది దాని మీద విమర్శలు ఉంటే వేరే విషయం. కానీ నేనేమంటున్నా, కేసీఆర్ గారు నిన్న స్టేట్ గా అనేక విషయాలు
రైట్. ప్రస్తావించరు. ఆ విధంగా ప్రభుత్వ స్పందన ఏంది అనేటువంటి విషయం మూడోది కూడా చెప్పిండు. మనం ఆవేశపడనక్కర్లేదు, మనం ఏదో ఉరుకులాడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకాలే, ప్రజలకు వివరించి చెప్పాలి, ఎన్నికలలో అవసరమైనటువంటి సమాచారం చెప్పాలని. మా దయాకర్ గారేమో బీజేపీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో కొమ్మినేని గారు ఇవాళ జరుగుతున్నటువంటి కగారు ఆపరేషన్ మీద ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు సాహసం చేయలేదు. కొమ్మినేని గారు, నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, నిలిపివేయాలని ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో చెప్పినటువంటి ఒక పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. కొమ్మినేని గారు సరే, దాని మీద మేము ఏమంటున్నామంటే, మీరు శాంతి చర్చలు జరపండి, అనవసరమైనటువంటి మారణ హోమం ఎందుకు. తెలంగాణ పిల్లలు కూడా చాలా మంది 69 తెలంగాణ ఉద్యమం ఫెయిల్ కావడం వల్లే వందలాది మంది మన తెలంగాణ యువకులు ఆ ఉద్యమంలో పోయిండ్రు. అనేక మంది రాలిపోతా ఉంటే బాధ కలుగుతా ఉందని చెప్తాయి. అంటే అది ఇలా బీజేపీకి ఎంత ఒక్క నిమిషం వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్ అయినట్టుంది. విఠల్ గారు మాట్లాడండి. ఏమిటి ఎవరి వాదన కరెక్ట్? కాంగ్రెస్ విలనా లేక కేసీఆర్ గారి మీద వాళ్ళు చేసిన ఆరోపణలు కరెక్టా? మరి భూములు విలువ పడిపోయినాయి అన్నది కేసీఆర్ గారు ఎక్కువ ప్రధానంగా స్ట్రెస్ చేసినట్లు అనిపిస్తూ ఉంది. వీళ్ళేమో కాళేశ్వరం అప్పులని వీళ్ళు అంటున్నారు. మీరెటువైపు? విఠల్ గారు. సహజంగా కేసీఆర్ గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల, ముఖ్యంగా 6 గ్యారెంటీ, దాని ఆధారంగా మీరు కేసీఆర్ కలిసిపోతున్నట్టుగా దయాకర్ గారు చెప్తున్నారు కదా. అది కాదు ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి సార్. ఎవరు ఎక్కడ కలుస్తారో తెలియరు. ఇప్పుడు కేసీఆర్ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కలిసి పోటీ చేసిండు. మీకు గుర్తుంది కదా సార్, కేసీఆర్ 2004 లో కాంగ్రెస్ తోటి, 2009 లో టీడీపీ తోటి కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదు సార్ రాజకీయ అప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇవాళ ప్రజలు ఏ పార్టీ పాలన ఎట్లా ఉంది అనేది ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా యాక్టివేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలకు అనుక్షణం అర్థమవుతుంది. ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలతోటి అప్పు ఉన్నటువంటిది 7 లక్షలు 8 లక్షలు వాళ్ళు వైట్ పేపర్ ఇచ్చిన దాన్ని ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేకపోతుంది, ఇంత త్వరగా ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది సార్. ఎట్ ద సేమ్ టైం నిన్న కేసీఆర్ గారు 11 సంవత్సరాల్లో 11 రూపాయలు ఇవ్వలేదన్న విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది ఏమి ఇచ్చింది అనేది. 11 లక్షల రూపాయలు, 11 లక్షల కోట్ల రూపాయలు 2022లోనే కిషన్ రెడ్డి గారు అధికారికంగా వారి యొక్క కేంద్ర మంత్రి హోదాలో 9 లక్షల కోట్ల రూపాయల వివరాలు మీడియా ముందు బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళ ఒకసారి ప్రజల మూడు చూడాలి, అర్థం చేసుకోవాలి సార్. మేము 2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత 4 ఎలక్షన్స్ జరిగినాయి సార్. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచింది, 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ గెలిచినాం. 2023 తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము 8 సీట్లు గెలవగలిగాము, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిచింది. టిఆర్ఎస్ పార్టీ 0, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకోకుండా 15% ఓట్ బ్యాంక్ తోటి ఉంది. ఇవాళ ఎవరు ప్రత్యామ్నాయం అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఇవాళ సభలు జరిగినంత మాత్రాన అది సభలు సక్సెస్ అయితే ప్రతిపక్ష హోదా సక్సెస్ అయినట్టు కాదు. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు. అట్లా కాదు కదా, వాళ్ళలో ఉన్న ఊపు జోష్, టిఆర్ఎస్ లో ఉన్న జోష్ మీ పార్టీలో అంతగా కనపడుతున్నట్టు అనిపిస్తుంది. మేము అట్లా మౌనంగా అన్నట్టు అనిపిస్తుంది సార్. మరి ఆ జోష్ లేకపోతే సార్, ఆ జోషే లేకపోతే మొన్న 4 ఎలక్షన్స్ ఉప ఎన్నిక అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3 ఎట్లా గెలుస్తాం సార్ మేము? 16 ఎంపీ సీట్, 17 ఎంపీ. అట్లా కాదు, గతంలో ఒకసారి రామచంద్రరావు గెలిచారు ఎమ్మెల్సీగా, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు కదా సార్. మొన్న మేము గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ గెలిచినాము, కరీంనగర్ లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేము గెలిచినాము, టీచర్ ఎమ్మెల్సీ కాదండి. ఏమాట కాబట్టి విఠల్ గారు గెలిచిన తర్వాత గెలిపే కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఎవరు డబ్బు ఎక్కువ పెడితే వాళ్ళే గెలుస్తున్నారు అనేది జనరల్ గా వచ్చిన ఫీలింగ్. అది లేకుండా గెలిస్తే సంతోషం. ఇప్పుడు అట్లా అనుకుంటే సార్ మరి ఎవరు ఎట్లా గెలిచిండ్రు? ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచింది, మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పెట్టి కలిసింది? ఎన్నికలగానే సహజంగా డబ్బుల రాజ్యం అయిపోయింది కాబట్టి మేము
దయాకర్ గారు అదే విధంగా దేవిప్రసాద్ గారు మేము ఎన్నికల దూరమైన ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. సో సహజంగా డబ్బుల రాజకీయం వేరది. డబ్బులు అన్ని పార్టీలో ఉంది, ఒక పార్టీలో కాదు సార్. రైట్. నేనేమంటే డబ్బులు ఖర్చునంత మాత్రాన కాదు. రియల్ ఎస్టేట్ దీనికి సమానం చెప్పండి. మీరు బీజేపీ విఠల్ గారు మీరు ఒక్క నిమిషం. రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోయినాయి అని చెప్తున్నారు కేసీఆర్ గారు. దాంతో దానికి కాంగ్రెసే కారణం మీరు అంటారా? మళ్ళీ దయాకర్ గారి దగ్గర నుంచి ఆన్సర్ అడుగుతారు. సార్ నిన్న సభలో ఒక మాట మాత్రం మనం డెఫినెట్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వాళ్ళ తెలంగాణకి కాదు, చాలా దేశాల్లో ఒక సెంటర్ పాయింట్ అయింది మనీ సర్క్యులేషన్ కి. రియల్ ఎస్టేట్ బాగుంటేనే మిగతా అన్ని కార్యక్రమాలు బాగుంటాయి. ఆటోమొబైల్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కావచ్చు, డబ్బు ఈవెన్ పెళ్లిలు, ఫంక్షన్లు, రకరకాల రియల్ ఎస్టేట్ పైన ఆధారపడిన వాతావరణం. తెలంగాణ ఇంకా పూర్తిగా 90% రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డది. ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏ కారణం, రేవంత్ రెడ్డి గారికి అనుభవ రాహిత్యమా ఇంకేదో రీజన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది డెఫినెట్ గా దెబ్బతిన్న. తద్వారా ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి వాస్తవం. సో అది కాకుండా వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు ముఖ్యంగా 6 గ్యారెంటీలో కొన్నైనా చేయాల్సి ఉండే. రుణమాఫీకి కొంత చేయాలి గారు, ఇంకా 30% చేయలేకపోయారు. రైతు బంధు ఇచ్చింటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. అదే విధంగా మహిళలకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పెంచగలిగితే ఇంత వ్యతిరేకత వచ్చేది. దానిపైన దృష్టి పెట్టకుండా అవకాశం వచ్చింది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీఆర్ఎస్ చూసినాం, రాబోయే రోజులు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజల మూడు ఉంది. మేము 4 విఠల్ గారు ఇంకా ఎన్నికల సభకి చాలా టైం ఉంది, ఎన్నికల ప్రచారం తర్వాత చేయొచ్చు. దయాకర్ గారు చెప్పండి, తెలంగాణ మొత్తం ఆర్థికంగా నష్టపోతా ఉంది, రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోయినాయి, భూముల విలువలు ఎంత దారుణంగా, రైతుల రోడ్డు పక్కన భూములు కూడా విలువలు పడిపోయినాయని చాలా ఆవేదన చెందారు కేసీఆర్ గారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు పర్ యాన్నం 42,000 crores మనం కేవలం ఏమంటాం వడ్డీ చెల్లిస్తున్నాం. ఇంతకంటే దీనస్థితిలో నాకు ఏ స్టేట్ 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న స్టేట్లు లేవు సార్. మణిపూరో, సిక్కిమో, అరుణాచల్ ప్రదేశో, నాగాలాండో, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూడండి, వాళ్ళ బడ్జెట్లే 12,000 కోట్లు, 15,000 కోట్లు. మనం కడుతున్న వడ్డీ 42,000 కోట్లు. రెవెన్యూ రిసీట్స్ ఎంత? ఇప్పుడు 18,500 కోట్లు, 19,000 కోట్లు ఉంది. కానీ ఖర్చు ఎంత అవుతుంది పర్ మంత్? 24,000 కోట్ల పైచిలకు అవుతున్నది. ఈ మాత్రం 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఆర్థిక స్థితి ఏంది, నేనేం చేసిననేది తెలియదా? కనీసం అప్పు పుట్టడానికి కూడా పరిస్థితి లేని FRBM రేంజ్ తీసుకున్నా కూడా మనం చివరికి మన ప్రజలు మనకు కట్టే పన్నులతోని ఎక్కువ ఆధారపడి ఇలా రాష్ట్రాన్ని నడిపించే స్థితికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ మీద పన్నులు వేస్తే మళ్ళీ అదొక సమస్య. సబ్సిడీలు ఇస్తే సబ్సిడీ ఇచ్చిన ఆటి విషయంలో కొన్నిటి విషయంలో చెప్పరు, కొన్ని విషయంలో మాత్రం మీరు 4,000 ఎందుకు ఇస్తలేరు, 6,000 దివ్యాంగులకు ఎందుకు ఇస్తలేరు, ఇట్లా వీటి మీద పట్టుబట్టిండ్రు. అట్లా కాదు, మీరు ఎలక్షన్ ముందు మీకు తెలుసు కదా ఎంత అప్పు ఉందని, అప్పుడే మీరు చెప్తుండేవాళ్ళు కదా. అప్పుడు మరి హామీలన్నీ ఎట్లా ఇచ్చారు అనేది వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పారు, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1,50,000 కోట్లు ఆల్రెడీ చేసేసారు అప్పు అని. మరి అది ఎట్లా చేశారు? నేనేమంటారు, ఈ ఏడాది కాదు సార్ మొత్తం అప్పు, అది ఈ మొత్తం అప్పుకు సంబంధించి. కానీ నేను మీతోని కూడా మాట్లాడిందే కదా టీవీలలో. మేమేం తప్పించుకోవాల్సిన అవసరం లేదు కదా. అబద్ధాలు ఏదో చెప్పి తప్పించుకుంటే ప్రజలు కూడా ఆ రోజు చెప్పిన మాట తీసి ఆనాడు ఈనాడు అని పెడతారు కదా డెఫినెట్గా. ఇలా చంద్రబాబు గారు గతంలో హామీలు ఇచ్చిన నా వల్ల కాదని చెప్పగలిగిండు. మేము చెప్పలేమట, చేయగలుగుతాం కాబట్టి చెప్పలేము. కానీ 1 నెలలోనే ఈ ఇచ్చిన మొత్తం 6 గ్యారెంటీల కింద ఉన్న సబ్ టైటిల్స్ కూడా కంప్లీట్ చేసి దిగిపో అన్నట్టున్నది. లేదు ఎట్లా నన్ను అవుతుందా అట్లా? మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ఇలా దివాలా తీయించింది మీరే. ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడలేదంటే మాట్లాడరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నెగిటివ్స్ ఏం మాట్లాడరు. కానీ నేను అంటున్న ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి కొమ్మినేని గారు, వారికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది బీజేపీతో. కాబట్టి బీజేపీకి ఇప్పుడు మొన్న ఏంటంటే ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీ ఇల్లు అనుకున్నారు, అది అయిపోయింది. కానీ మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చే వరకు కూడా వీళ్ళు బీజేపీ కోటానే వచ్చింది. మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది, వీళ్ళిద్దరితో కావట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రంగంలోకి వచ్చింది. రేపు ఏదైనా కూడా పొలిటికల్ ఎంటిటీ తను ఉంటేనే అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళతో ఒక ప్రయత్నం చేసిండు, వచ్చిన దాని విషయంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చూసినాం. కానీ ఈ రోజు మేమేమి రాష్ట్రాన్ని ఏదో వాళ్ళు చేసినట్టు అప్పుల పాలు చేసి మొత్తం పక్కకు పెట్టాలనేది కాదు కదా. ఏదో తిప్పల పడితేనే ఉన్నాం. అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అని అడుగుతున్నాడు ఆయన.
రియల్ ఎస్టేట్ 1 ఇయర్ ముందు నుంచి మీరు చూడండి సార్, ఏది బీఆర్ఎస్ పాలనలో 1 ఇయర్ ముందు నుంచి మీరు చూడండి రియల్ ఎస్టేట్ పడిపోయిందా వీళ్ళు ఆర్టిఫిషియల్గా లేపిందా అనేది. ఎందుకు అబద్ధాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రత్యేకించి నేను చెప్తా, రియల్ ఎస్టేట్ పడిపోతే వీళ్ళకి ఎందుకు తలకాయ నొప్పి అవుతుంది ఎందుకు? ఇక ఏంది సార్ 10 కోట్లకు ఒక విల్లా 15 కోట్లకు ఒక విల్లా సామాన్య మధ్యతరగతి కొనుక్కునే పరిస్థితి ఉన్నదా? అది వాపా బలుపా లేకపోతే రియల్ ఎస్టేటేనా? అది ఒక ఎకరం ఏంది సార్ 100 కోట్లు. హైదరాబాద్లో పుట్టినోడు ఎక్కడ కొనుక్కోవాలి సార్? పోయి రంగారెడ్డి జిల్లాలో లేకపోతే నల్గొండ జిల్లాలో కొనుక్కొని బతకాలనా? ఇది రియల్ ఎస్టేట్ రియలేనా? అది అదంతా కూడా ఆర్టిఫిషియల్ క్రియేషన్. ఒక మామూలు మధ్యతరగతి ఒక 50,000 జీతమో 25,000 జీతమో ఉన్నోడు రెంట్ల బతికే తప్పితే ఎక్కడైనా ఇల్లు కొనుక్కోగల బతికి ఉన్నదా? దాన్ని మొత్తం మేము ఇప్పుడు వాపును కాస్త మొత్తం ఏదైతే బలుపును కాస్త దాన్ని రియల్ టైంకు తీసుకొస్తాం. రేపు మీరు చూడండి సగటు సామాన్య వ్యక్తికి కూడా కాదుగా, బిల్డర్లు చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని అంటున్నారు. రైతులు పొలం అమ్ముకోలేకపోతున్నారని కదా కేసీఆర్ చెప్పింది. ఆ రోజుల్లో చాలా ఉత్సాహంగా అవసరమైతే అమ్ముకునేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అసలు ఏమి జరగట్లేదని కదా. అసలు అమ్ముకొని కొనుక్కోవాల్సిన అవసరాలే రావట్లేవు. వారు అది క్రియేట్ చేస్తున్న పరిస్థితి, కానీ అమ్ముకొని కొనుక్కోవాల్సిన అవసరమే రావట్లేదు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ బాధ ఏంటంటే మొన్న ప్రభాకర్ రెడ్డి అన్నది కూడా అదే కదా, వాళ్ళు 4 పైసలు పెట్టైనా సరే మరి ఎట్నో కూలగొడదా మరి చూడు రాదు అని చెప్పిండ్రట కదా ఆయనతో. అదే పెట్టుబడిదారులకు లేకపోతే ఎవరు కార్పొరేట్లకు కొమ్ము కాసే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం. ఇలా పేదోళ్ళకి సన్న బియ్యం పెడితే సంతోషంగా ఉంటే కనీసం వాళ్ళు సంతోషపడలేని దీనస్థితిలో ఉన్నారు. ఏం చెప్తాం? ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పెడుతుందా? ఎక్కడైనా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో ఇంత కష్టాల్లో కూడా సన్న బియ్యానికి ఎన్ని వేల కోట్లు అవుతున్నాయో తెలుసు కదా. ఇలా మేము 52,000 ఉద్యోగాలు ఇచ్చిన విషయం ఆయన మా అయ్యావని చెప్పుకుంటున్నారు పరిస్థితి. మరి మీరెందుకు ఇవ్వలేకపోయినో చెప్పలేకపోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా మళ్ళీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రాజీవ్ యువ వికాసం పేరు మీద ఇస్తున్నాయి ఏంటి సార్? ఒకసారి కనుక్కోమని పథకాలు ఏం జరుగుతున్నాయో ఒక్క నిమిషం. మరి దేవిప్రసాద్ గారిని అడుగుదాం. మీరు చెప్పిన మీ వాదంతో ఎంతవరకు ఏకీపిస్తారు? దేవిప్రసాద్ గారు మీరేమంటారు? ఆయన చెప్తున్నారు రియల్ ఎస్టేట్ అనేది మీరు హైప్ క్రియేట్ చేశారు, కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి దగ్గర నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, కాంగ్రెస్ పార్టీ విధానం ఇప్పుడు ఉన్నటువంటి భూముల విలువ తగ్గించి పేద ప్రజలకు అందించాలనే విధానం తీసుకొని ఒక లైన్ తీసుకుంటే సంతోషిస్తాం. ఇవాళ వీళ్ళు మన 400 ఎకరాలకు 10,000 కోట్లకు బ్యాంకుకు ఎస్టిమేషన్ లేచి ఎవరేసింది కొమ్మినేని గారు? 400 ఎకరాలు కుదువబెట్టి 10,000 కోట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఎవరు హైపిస్తున్నారు? ఒక్క నిమిషం దయాకర్, నేను చూపించా కదా, సెంట్రల్ యూనివర్సిటీ చూపించారు కదా 10,000 కోట్లు. మీరు చెప్పింది మేము చెప్పింది కాదు కొమ్మినేని గారు. మీరు ఎస్టిమేషన్ వేసి బ్యాంకు దగ్గర పెట్టినటువంటి ఎస్టిమేషన్ కాస్టే మీరు 10,000 కోట్ల రూపాయలు గ్యారంటీగా పెట్టి తీసుకొచ్చింది. ఇది 75 కోట్లకు ఒక ఎకరం అని వీళ్ళు దాన్ని అసెస్మెంట్ కూడా చేశారు. మీరు ఇవాళ నిజంగానే దయాకర్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే నిజంగానే మా 100 రూపాయల గజం బంజారాయిల్స్ లో నేను మా విఠలన్న ఉండేటువంటి అవకాశం ఉంటే మంచిదే కదా కొమ్మినేని గారు. ఎవరు కాదంటారు? మీరు కూడా మంచిగా జూబ్లీ హిల్స్ పక్కకు రేవంత్ రెడ్డి ఇంటి పక్కకు ఉండొచ్చు. అందరం కోరుకుంటాం. మేమేమంటున్నాం కొమ్మినేని గారు, రియల్ ఎస్టేట్ అనేది ఎన్నికల ముందు ఎప్పుడైనా ఒక 5 నెలలు 6 నెలలు ఉంటది. కానీ అధికారంలోకి వచ్చినాక 17 నెలలుగా ఇటువంటి పరిస్థితి కర్ణాటకలో లేదు, నీకు ఈ మహారాష్ట్రలో లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు. చివరికి ఆంధ్రప్రదేశ్ లో ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ కూడా వివిధ ప్రాంతాలకు పోతున్నాయి కొమ్మినేని గారు. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్, నేను ఒక్క విషయం చెప్తా కొమ్మినేని గారు, ఒక్కొక్క నియోజకవర్గంలో అంటే నిరుద్యోగం వల్ల రకరకాల కారణాల వల్ల 2,000 నుంచి 2,500 మంది యువకులు రియల్ ఎస్టేట్ మీద రోజు ఏజెంట్లుగా పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ బండ్లు ఎత్తుకపోతున్నారు. రాత్రి పోగానే డాబాలు దిద్దురు, ఇంత ఏదో చేద్దరు, రకరకాల యాక్టివిటీ ఉంటుండే. ఇవాళ 2,500 మందికి ఏం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మీరు ఈజీగా తీసేయచ్చు రియల్ ఎస్టేట్ అని, కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది. నేను దయాకర్ విజ్ఞప్తి చేస్తున్నా, చిన్న చిన్న బిల్డర్లు చాలా మంది పెళ్లిళ్ళకు పోతే అంటున్నారు, అన్న ఎస్ఎఫ్టీలకు రేట్లు పెడుతున్నారు, కొద్దిగా దయచేసి దేవుని ద్వారానైనా చెప్పి అని అడుగుతున్నారు. నేను దయాకర్కి చెప్తున్నా, ఎకరం లోపు 2 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు రియల్ ఎస్టేట్ వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వండి దయాకర్ గారు. మీరు దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి చెప్పండి, చెడ్డ పేరు తెచ్చుకోకమని. ఇవాళ బయట విస్తృతమైనటువంటి ప్రచారం అవుతుంది, ఎస్ఎఫ్టీకి 50 నుంచి 150 ఇస్తే తప్ప సంతకాలు పెడతలేరని. దయచేసి ఆ ప్రయత్నం చేయమని చెప్పి నేను దయాకర్ విజ్ఞప్తి చేస్తాను. రెండవది నేను ఏమంటున్నా, అప్పుల విషయంలో
ఇవాళ నేను విఠల్ గారికి కూడా విఠల్ గారే 11 రూపాయలు ఇవ్వలేదన్న దాని మీద విఠల్ స్పందించి నేనేమంటున్నా, డెఫినెట్ గా ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన కొమ్మినేని గారు, మా Right. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 1 రూపాయి ఓకే కట్ ఇవ్వలేదని నేను ఏమంటున్నా, ఇవ్వాల్సింది సహజంగా వచ్చేది వస్తుంది కొమ్మినేని గారు, కానీ అదనంగా అదనంగా ఇవ్వలేదు తెలంగాణ అన్నది పాయింట్. ఇచ్చింది నేను మీ ఏంటి తరఫున అనేటువంటి చెప్పాను. విషయంలో ఫైనల్ గా మా ప్రశ్న ఒక్క కొమ్మినేని టైం గారు. అయిపోయింది. ఫైనల్ గా విఠల్ గారు, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందని మీరు అంటున్నారు? పడిపోయిందా లేదా? వీళ్ళిద్దరు వాదనలు ఎవరు కరెక్ట్? సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఈవెన్ మా దయాకర్ ఆఫ్ ది రికార్డ్ లో మా దయాకర్ అన్న కూడా దీన్ని ఒప్పుకుంటాడు సార్. ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఒక రకమైనటువంటి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ 10 లక్షలకు ఎకరా ఉన్నది, ₹1,00,00,000 50 లక్షల నుంచి ఈవేళ తెలంగాణ వ్యాప్తంగా సార్ ఏ మూలకి వెళ్ళినా 25 నుంచి 50 లక్షలకు తక్కువ, 25 అనేది అసలు లేనేలేదు, 50 లక్షలు తక్కువ ఎక్కడ దొరకదు నీకు తెలంగాణ వ్యాప్తంగా. అంటే రియల్ ఎస్టేట్ ఏ కారణం చేతన అంటే గ్రామీణ ప్రాంతాల వరకు కూడా దీని ప్రభావం పడ్డది. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భూముల అమ్మకం కాకుండా తద్వారా కన్స్ట్రక్షన్ లైన్ కావచ్చు, అదే విధంగా మనీ సర్క్యులేషన్, అన్నిటికి మించి మనీ సర్క్యులేషన్ ప్రజలలో ఉంది. మనీ సర్క్యులేషన్ లేకపోయేసరికి మిగతా అన్ని వ్యవస్థలు అంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణమా అన్నది ప్రశ్న. దానికి కాంగ్రెస్ పార్టీ కారణమా అన్నది ప్రశ్న, అంతేగాని ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ హైడ్రా లాంటి నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సి ఉండే. ఆ వాతావరణం చెడగొట్టకుండా ఉండింటే ప్రజలలో మనీ సర్క్యులేషన్ ఉండేది, ఇంకా అద్భుతమైన ప్రగతి ఉండేది. ఒక్కసారి ఆ వాతావరణాన్ని చెడగొట్టడం ద్వారా ఇవాళ తెలంగాణ కొమ్మినేని గారు ఒకటే వాక్యం చెప్తా. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ పట్టింది, ఈ క్యాన్సర్ ఇది అప్రమయం అయిపోయింది, ఇది దివాలా తీసింది అని ఏ ప్రోడక్ట్ కైనా ఎవడన్నా చెప్పుకుంటే బ్రాండ్ ఉంటుందా కొమ్మినేని గారు? ఈ రాష్ట్రం మంచి ఉందని చెప్పుకుంటే ఎవడన్నా వస్తాడు, కానీ నువ్వు దివాలా తీసింది చచ్చిపోయింది అంటే అప్పు పుట్టట్లేదని కాదు, అప్పు పుట్టట్లేదు నేను అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. చాలా తమాషాగా ఉంది ఈ డైలాగులు. రైట్. అద్దంకి దయాకర్ గారు, దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.